శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం భగవద్గీత శ్రవణానికి అందరికీ స్వాగతం. మనం ఇంకా ప్రారంభంలోనే ఉన్నాము. నేను భగవద్గీతకు ఒక క్లాసులో ఇంట్రొడక్షన్ అనేది చెప్పాను. తర్వాత శంకరాచార్యుల వారి సంబంధ భాష్యం అనేది ఉంటుంది అని నేను అందరికీ చెప్పాను. సంబంధ భాష్యం అంటే ఏదైనా గ్రంథాన్ని ప్రారంభించినప్పుడు ఆ గ్రంథంలో విషయం ఏమిటి, దాన్ని తెలుసుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి, ఎవరికి ఆ విషయం వర్తిస్తుంది, అంటే ఎవరికి ఆ జ్ఞానాన్ని పొందే అధికారం ఉన్నది. అధికారం అంటే ఎలిజిబిలిటీ అని. ఇక్కడ ఎలిజిబిలిటీ అంటే అంతో ఇంతో కొంచెం మెచ్యూరిటీ ఉండాలి అని, అంతే, ఇంకేం లేదు. సో తర్వాత విషయ సంబంధ ప్రయోజనం, ఏ విధంగా ఆ గ్రంథం ఏ విధంగా మనకు బోధిస్తుంది అని. సో ఆ దాన్ని చెప్పడానికి కోసం వారు ఏం చేస్తారంటే, శంకరాచార్యుల వారు మామూలుగా గ్రంథానికి ప్రారంభంలో ఒక సంబంధ భాష్యం అని రాస్తారు. ఇట్ ఇస్ అన్ ఇంట్రొడక్టరీ కామెంటరీ. ఇట్స్ అన్ ఇంట్రొడక్టరీ కామెంటరీ. సో ఆ విధంగా సంబంధ భాష్యంలో ఉన్నాము. మొట్టమొదట ఒక శ్లోకం చదివాము. దాని తర్వాత గత క్లాస్లో ఏది ఒకే ఒక వాక్యం చదివాము. స భగవాన్ సృష్టివేదం జగత్ తస్య చ స్థితిం చికీర్షు అని ఒకే ఒక వాక్యం చదివాము. తర్వాత తతో అన్యాశ్చ సనక సనందనాది అని రెండో వాక్యంలో కొద్దిగా ఆపాము. ఆ, ఒక మిత్రుడు ఎవరో సూచన ఇచ్చారు, ఏంటంటే మీరు చాలా నిదానంగా పోతున్నారండి అని. అది ఇంకా నేను ఏం ఎందుకు దాన్ని ఇంతకంటే వేగంగా చెప్తే అర్థం కాకపోవచ్చు. ప్రారంభంలో మొట్టమొదట వినే వాళ్ళకి, ఇదివరకే విన్నటువంటి వాళ్ళకి కొంచెం నిదానం అనిపించవచ్చు. కానీ ఏమి వేదాంత శాస్త్రంలో పరిచయం లేనటువంటి వాళ్ళు, మొట్టమొదటిసారిగా భాష్యం గురించి తెలుసుకోవాలనుకునేటువంటి వాళ్ళకి కనీసం ఈ మాత్రం చెప్పాలని అనుకుంటున్నా. చూద్దాం, సాధ్యమైనంత వేగంగా చెప్పడానికి ప్రయత్నిస్తా. తర్వాత ఇప్పుడు రెండవ వాక్యంలో ఉన్నాము. శ్రీనివాస, నేను చదువుతాను, ప్లీజ్ రిపీట్. తతో అన్యాన్శ్చ సనక సనందనాదీన్ ఉత్పాద్య. లైన్ దొరికిందా అండి? నిమిషం సార్. స భగవాన్ సృష్టివేదం జగత్ తర్వాత రెండో లైన్. తతో ఆ, ఆ, అన్యాన్శ్చ సనక దొరికింది సార్. సనందనాదీన్ ఉత్పాద్య. తతో తతోన్యాశ్చ అన్యాన్శ్చ సనక సనక సనందనాదీన్ ఉత్పాద్య సనక సనందనాదీన్ ఉత్పాద్య నివృత్తి లక్షణం ధర్మం నివృత్తి లక్షణం ధర్మం జ్ఞాన వైరాగ్య లక్షణం గ్రాహయామాస. జ్ఞాన వైరాగ్య లక్షణం గ్రాహయామాస. ఓకే, మొట్టమొదట భగవంతుడు ఏం చేశాడు? మరీచి మొదలైనటువంటి ప్రజాపతులను సృష్టించాడు. మరీచ్యాదీన్ సృష్ట్వా అగ్రే సృష్ట్వా ప్రజాపతి అని అన్నాడు కదా. అక్కడ ప్రవృత్తి ధర్మాన్ని చెప్పాడు. అంటే ప్రపంచంలో మనుషులు ఏ విధంగా మెసులుకోవాలి, అంటే ఇతరులకి కష్టం లేకుండా తమ ధర్మాన్ని తాము నిర్వహిస్తూ ఏ విధంగా మెలగాలి అనేటువంటి దాని గురించి ప్రవృత్తి లక్షణాన్ని చెప్పాడు. తర్వాత నివృత్తి లక్షణం కూడా చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే నివృత్తి అంటే ఏమిటి? ప్రవృత్తిలో యువర్ ఫీల్డ్ లో చాలా చాలా యాక్టివ్ గా మనం పనిచేస్తున్నాం. నివృత్తి అంటే విత్డ్రాల్, స్లోలీ అండ్ స్లోలీ దాని నుంచి విరమించుకోవడం అనమాట. వెనక్కు రావడం. విరమించుకొని దేనికి గాను, అసలు నేను చేస్తున్నది ఏమిటి అని ఒక రివ్యూ అన్నమాట. మనం చాలా పనులు చేస్తుంటాము జీవితంలో. యజ్ఞం చేస్తాము, మరొకటి చేస్తాము. పూర్వకాలంలో, నేను పూర్వకాలం కర్మల గురించి చెప్తున్నా, ఇప్పుడు యజ్ఞాలు ఎవరు చేయమనుకోండి. సో అనేకమైనటువంటి వేదంలో విధించినటువంటి కర్మలు, అనేక కర్మల్ని చేస్తుంటాము. ఆ కర్మల వల్ల ఓ నీకు స్వర్గం వచ్చింది, ఇంత పుణ్యం వచ్చింది, అది ఇది అని వింటుంటాము. లేకుంటే ఇంకేదో దానము ధర్మము ఇట్లాంటి మంచి పనులు చేస్తుంటాము. ఇప్పుడు ఈ కాలము సందర్భంలో చెప్తే, మనం ఏదో ఆఫీస్‌కి వెళ్తాము, ఏదో మంచి పని చేస్తుంటాము, ఆనెస్ట్‌గా ఉంటాము కొంతమంది. కొంతమంది ఆనెస్ట్‌గా ఉండకపోవచ్చు. రకరకాలుగా మనము జీవనం చేస్తుంటాము. ఒక్కొక్కసారి ఇతరులకు బాధ పెడుతుంటాము, ఒక్కోసారి బాధ పెట్టము. ఆ విధంగా మన ప్రవర్తన ఉంటుంది. తర్వాత అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ మనకు మనం ఏం చేస్తున్నాము, ఏమిటి అనేటువంటి భావన రావచ్చు. ఏమిటిది ఈ సృష్టి ఇలా నడుస్తుంది కదా! ఏమిటి ఇదంతా గూడా? పిల్లలు గూడా పెరిగి పెద్దవాళ్ళైపోయారు. పిల్లలు గూడా ఎక్కడో అమెరికాకో ఎక్కడో వెళ్ళిపోయారు. ఇద్దరం ఉన్నాం గదా! ఇప్పుడు ఏమిటి దీని సంగతేమిటి? ఎందుకిలా? ఏమిటి? వాట్ ఈస్ లైఫ్ అనే దాని గురించి ఆలోచనొస్తుంది. అప్పుడు ఏదో మనం రమణ మహర్షి ఆశ్రమమో, లేకపోతే ఇంకేదో ఆశ్రమానికో వెళ్తాము. అక్కడ దాని గురించి ఎవరో చెప్తారు. "అరే! నీవు అంటే ఏమిటో ఆలోచించవయ్యా" అంటాడు. రమణ మహర్షి ఎవరు వెళ్ళినా గూడా
హూ యామ్ ఐ అని విచారించు అని అనేవాడట. హూ యామ్ ఐ అనేది విచారిస్తే యూ గెట్ సొల్యూషన్ ఫర్ ఆల్ యువర్ యాంగ్జైటీస్, వరీస్ అని చెప్పేవాడట. సో ఆ విధంగా నివృత్తి అంటే విత్డ్రాల్ అన్నమాట. ఈ నివృత్తి లక్షణం ధర్మం ఎలాంటిది ఇది? జ్ఞాన వైరాగ్య లక్షణం అంటున్నాడు. ఇది జ్ఞానము, వైరాగ్యం ఈ 2 ఉండాలట. ఈ జ్ఞానము, వైరాగ్యము 2 లేకుంటే గాని నివృత్తి రాదండి. నివృత్తి అంటే మోక్షం అనుకోండి. మోక్షం అనే దాని గురించి కూడా బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. జ్ఞానము, వైరాగ్యం. దేని గురించి జ్ఞానము? అంటే ఇప్పుడు మనం ఏదో ఫిజిక్స్ చదువుతాం, మ్యాథమెటిక్స్ చదువుతాం, ఇంకేదో కెమిస్ట్రీ చదువుతాము. ఐయామ్ ఏ గ్రేట్ ప్రొఫెసర్ ఇన్ ఎకనామిక్స్, గ్రేట్ ప్రొఫెసర్ ఇన్ సమ్ అదర్ సైన్స్, సోషియాలజీ, సైకాలజీ అని చెప్పొచ్చు. అది కూడా ఒక జ్ఞానమే. కానీ ఇక్కడ చెప్పేటువంటి జ్ఞానం ఏంటంటే, ఆత్మ జ్ఞానము అని ఏదైతే మనకు వేదాంత శాస్త్రంలో చెప్తారో, దట్ ఈస్ ద జ్ఞానం విచ్ ఈస్ రెఫర్డ్ టు హియర్. ఎందుకంటే ఈ జ్ఞానము వల్లనే మనం ఇన్నాళ్ళు చేసినటువంటి పనులు ఏమిటి? ఇన్నాళ్ళు చేసినటువంటి మార్గం ఎలా మార్గంలో ఉన్నాము? వీటినన్నిటిని ఎవాల్యుయేట్ చేసుకోవడానికి, వాటిని పరిశీలించడానికి పనికొచ్చేటువంటి జ్ఞానం ఇది. ఇది ఏమిటి ఇంతకు? నేను అంటే ఏమిటి? ఈ జగత్ అంటే ఏమిటి? పరమాత్మ స్వరూపం అంటే ఏమిటి? అని జ్ఞానం ఒకటుంటుంది. ఈ జ్ఞానం ఒకటే చాలదు. వైరాగ్యం గూడా ఉండాలట. వైరాగ్యం అంటే ఏమిటి? దీనిలో ఏమి లేదు. సారమేం లేదు. మనం ఇన్నాళ్ళు చేసిన పనిలో గొప్ప సారమేం లేదు. నేను ఈ జ్ఞానాన్ని పొంది నేను దీని ద్వారా ఐ హావ్ టు కాంటెంప్లేట్. నా స్వరూపం ఏదో భగవంతుడే, శుద్ధ పరమాత్మ చైతన్యం నీకంటే వేరు కాదు అని ఈ వేదాంత శాస్త్రం చెప్తోంది గదా! సో, ఆ విధంగా నేను కావాలంటే, నేను ఏ విధంగా నా మనస్సులో స శుద్ధి చేసుకోగలను. నా మనసులో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్, చిత్త మలము అంటారు. చిత్త మలము అంటే చిత్తంలో ఉన్నటువంటి మలం. దాన్ని ఎలా తొలగించుకోవాలి? ఎలాంటి అభ్యాసం చేయాలి? ఎలాంటి యోగాభ్యాసం చేయాలి? ఏ విధంగా నేను ధ్యానం చేయాలి? ఏ విధంగా నేను క్రమక్రమంగా ఒక్కొక్క నెగెటివ్ క్వాలిటీని వదిలించుకోవాలి? ఇది అలాంటి ఆలోచన రావడం వైరాగ్యం అన్నమాట. వైరాగ్యం ఒక్కొక్కసారి ఏదో బై షాక్ రావచ్చు. ఒక్కొక్కసారి ఏదో టెంపరరీ వైరాగ్యం రావచ్చు. మనం ఏదో వింటుంటాం మామూలుగా శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం ఇలాంటి మాటలు వింటుంటాం. అలాంటి వైరాగ్యం అది వచ్చే కొంతకాలం ఉంటుంది వెళ్ళిపోతుంది. ఇంకేదో ఒక షాక్ వల్ల కొందరికి రావచ్చు. ఉదాహరణకు తులసీదాసు. తులసీదాసు పెళ్ళైన మె తన భార్య పైన చాలా చాలా ప్రేమ ఉండేదట. వ్యామోహం అని అనలేము మనకు తెలియదు. చాలా ప్రేమ ఉండేదట. ఆయన నది దాటుకొని రాత్రి పూట నదిలో ఈదుకొని వెళ్లి ఆ ఊర్లో ఉన్నటువంటి భార్యను కలవడానికి వెళితే ఆమె చాలా గాబరా "అరే! ఏమిటిది నువ్వు ఇంత ఇంత రిస్క్ తీసుకొని ఇంత నదిని దాటి ఇలా వచ్చావు నువ్వు. ఇంత శ్రద్ధ నీకు భగవంతుడి పైన ఉంటే నీకు రాముడు సాక్షాత్కరిస్తాడు" అంటే అప్పుడు ఆయనకు నిజంగా ఒక షాక్ తగిలిందట. ఆ షాక్ దానివల్ల ఆయన విరాగి అయిపోయాడు. సో, ఆ విధంగా ఒక్కొక్కరికి ఒక్కో రకంగా రావచ్చు. ఇంకేదో వేరే కారణాల వల్ల గూడా వైరాగ్యం రావచ్చు. అలా గాకుండా జ్ఞానము వల్ల వైరాగ్యం వస్తే దట్ ఈస్ ఎ మోర్ స్టేబుల్ వైరాగ్యం. మనం దీని గురించి తెలుసుకొని అసలు ఆత్మ అంటే ఏమిటి? అనాత్మ అంటే వాట్ ఈస్ నాట్ ఆత్మ అనేటువంటిది. ఆత్మ అంటే ఏంటి? సెల్ఫ్. వాట్ ఈస్ మై రియల్ సెల్ఫ్? వేదాంతం అంటుంది త్వం తత్ త్వమసి అంటుంది. నువ్వే పరమాత్మ స్వరూపుడివి అంటుంది. దాన్ని ఊరికే ఏదో చెప్పదండి. దానికేదో పెద్ద లాజిక్ ఉంది. త్వమసి అనే దాని గురించి వేదాంత గ్రంథాల్లో చాలా పెద్ద చర్చ ఉంటుంది. దాన్ని ఖండించినటువంటి వాళ్ళు చాలా మందున్నారు. ఖండించినటువంటి వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ కూడా చాలా పెద్దగుంటాయి. దానిపైన పెద్ద పెద్ద వాద గ్రంథాలు అని వచ్చాయి. సో, ఇవన్నీ గూడా ఏదో గుడ్డి నమ్మకం గాదు. దీనివల్ల ఏదో వా వాదనల వల్ల ఒక కన్క్లూషన్‌కొచ్చారనమాట. సో, దీనిలో ఏమిటి జ్ఞానము, వైరాగ్యం అనేటువంటివి 2 ఉంటేనే ఇది ఒకదానికొకటి హెల్ప్ చేస్తుంది. మ్యూచువల్లీ కాంప్లిమెంటింగ్ అంటాం చూడండి. ఆ విధంగా. శంకరాచార్యుల వారు వివేక చూడమని గ్రంథాన్ని రాశారు మీకు తెలిసే ఉంటుంది. దానిలో ఒక మంచి చాలా గొప్ప అందమైన శ్లోకం ఉంది. ఈ వైరాగ్యము తర్వాత జ్ఞానం అనేటువంటిది ఒక పక్షికి 2 రెక్కలు ఎలా అవసరమో, ఒక పక్షికి 2 రెక్కలు ఉంటేనే పక్షి పైకెగిరి ఒక చెట్టు పైన కొమ్మ పైన కూర్చోగలుగుతుంది. ఇప్పుడు ఈ వైరాగ్యము అనేటువంటి మహా సౌధాన్ని ఎక్కి అక్కడ దానిపైన మనం కూర్చోవాలంటే ఎవడు ఈ సాధకుడు అనేటువంటి వాడు ఈ స వైరా మోక్షం అనేటువంటి సౌధం అంటే బిల్డింగ్ ఒక పెద్ద భవనం అనుకోండి. మోక్షం అనేటువంటి భవనం పైన ఎక్కి కూర్చోవాలంటే ఈ సాధకుడు అనేటువంటి పక్షికి వైరాగ్యము, జ్ఞానం అనేటువంటి 2 రెక్కలు గూడా ఉంటేనే వీడు వెళ్లి అక్కడ కూర్చోగలడు అని శంకరాచార్యుల వారు చెప్పారు. వైరాగ్య బోధౌ పురుషస్య పక్షివత్ పక్షౌ విజానీహి విచక్షణత్వం అని చెప్పని విచక్షణ త్వం. హే విచక్షణ! ఓ హైలీ ఇంటెలిజెంట్ బాయ్! నువ్వు తెలుసుకో. ఏమిటి? జ్ఞానము, వైరాగ్యము 2 కూడా ఒక పక్షికి 2 రెక్కల్లాంటివి అని. సో, ఒట్టి జ్ఞానం ఉన్నదనుకోండి,
ఆయన ఏదో వేదాంతం ప్రొఫెసర్ అవుతాడు యూనివర్సిటీలో, వేదాంతం పాఠం చెప్తుంటాడు. ఇంటికి పోయిన తర్వాత ఆయన ఎలాంటి దానికి ఎలాంటి ఇన్‌ఫ్లూయెన్స్ లేకుండా ఉంటాడు. ఒట్టి వైరాగ్యం ఉన్నదనుకోండి, హి ఈజ్ ఎ గుడ్ మ్యాన్. బట్ దెన్ ఆ గుడ్‌నెస్‌కు తగినంత జ్ఞానం లేకపోతే, ఎవడో జ్ఞానం అందించేవాడు దొరక్కపోతే, ఆ గుడ్‌నెస్ అంతా కూడా వేస్ట్‌గా పోతుంది. చాలా మంచి వ్యక్తి. వేదాంతం కూడా కొంచెం విన్నాడనుకోండి, దాన్ని ఒంటికి పట్టించుకోవడం. పట్టించుకోవడం అంటే దాన్ని అనుసంధానం అంటారు. ఒంటికి పట్టించుకొని, ఒంటికంటే మనసుకు. మనసుకు పట్టించుకొని, దాన్ని సాధ్యమైనంత సాధన చేసి, అంతో ఇంతో స్పిరిచ్యువల్ పాత్‌లో అంటే ఆధ్యాత్మిక మార్గంలో కొంచెం అభ్యున్నతిని సాధిస్తాడు. వాడి అదృష్టం బాగుంటే అతను చాలా గట్టిగా అనుసంధానం చేస్తే గాని మోక్షం బ్రహ్మ ప్రాప్తియే. బ్రహ్మ ప్రాప్తి అంటే దాన్నేదో పట్టుకుంటాడు అని గాదు. ఆ స్థితికి వెళ్తాడనమాట. మోక్షం అనేటువంటిది ఒకానొక మానసిక స్థితి. అన్నిటికి అతీతంగా ఎదిగిపోవడం అన్నమాట. అలాంటి స్థితికి అతను పోగలడు. సో, అది జ్ఞాన వైరాగ్య లక్షణం. ఇప్పుడు శంకరాచార్యుల వారు మళ్ళీ చెప్తున్నారు. ద్వివిధో హి వేదోక్తో ధర్మః. రిపీట్ ప్లీజ్. ద- ద్వివిధో హి వేదోక్తో ధర్మః. ద్వివిధో హి వేదోక్తో ధర్మః ప్రవృత్తి లక్షణో నివృత్తి లక్షణశ్చ. ప్రవృత్తి లక్షణో నివృత్తి లక్షణశ్చ. ద్వివిధో హి. హి అంటే బికాజ్ అని. హి అంటే ఎందుకంటే, అంటే ఇది పైన ప్రవృత్తి లక్షణము చెప్పాడు. నివృత్తి లక్షణము చెప్పాడు. ఎందుకంటే, ఈ ధర్మం అనేటువంటిది 2 లెవెల్స్‌లో ఉన్నది. ఒకటేమిటి ప్రవృత్తి లక్షణము, నివృత్తి లక్షణము. ఇంకోటి మనం గమనించాల్సిందేంటంటే, ఇది ఒకదానికొకటి కాంట్రాడిక్టరీ కాదండి. ప్రవృత్తి లక్షణము అనేటువంటిది కొంతకాలం ఉంటుంది. బట్ ఈ ప్రవృత్తి లక్షణ ధర్మాన్ని ఒకానొక పద్ధతిలో చేస్తే ఇట్ విల్ నాట్ కాంట్రాడిక్ట్ నివృత్తి లక్షణ. ఈ నివృత్తి లక్షణం అనే దానికి కొన్ని కండిషన్స్ అవసరం. అంటే చిత్తశుద్ధి అవసరము. దాని తర్వాత హ్మ్, ధార్మికమైనటువంటి పనులనే చేయాలి. ఆ ధార్మికమైనటువంటి పనుల్ని గూడా నాకేదో ఫలం గావాలి. మోక్షం నేను ఏదో పుణ్యం సాధించాలి. లేకుంటే నేను స్వర్గాన్ని సాధించాలి. ఇట్లాంటి కోరికలు లేకుండా పుణ్యం గూడా ఇక్కడ ఇట్ ఈస్ అన్ ఆబ్స్టకిల్. మోక్ష మార్గంలో పుణ్యం అనేటువంటిది కూడా ఆబ్స్టకిల్. ఎందుకంటే పాపము వల్ల పునర్జన్మ వస్తుంది. పుణ్యం వల్ల గూడా పునర్జన్మ వస్తుంది. పుణ్యాన్ని అనుభవించడం కోసం పునర్జన్మ వస్తుంది. సో, కాబట్టి పాపే విధూయ. పుణ్యానికి, పాపానికి దాటి ఆ రెంటిని దాటి పైకి వెళితేనే అంటే ఎప్పుడు నీకు పుణ్యం గూడా వద్దు అని ఎందుకు అనుకుంటావు? నువ్వు ఒక మంచి పని చేస్తుంటావు. శాస్త్రంలో చెప్పినటువంటి మంచి పని చేస్తుంటావు. అయినప్పటికి గూడా పుణ్యాన్ని కోరుకోవన్నమాట. పుణ్యాన్ని నాకొద్దు. నేను కేవలము నా డ్యూటీగా చేస్తున్నాను. దేర్ ఇస్ ఎ యూనివర్సల్ ఆర్డర్. ప్రపంచాన్ని సృష్టించినటువంటి ఈ పరమేశ్వరుడు లేక ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే పార్వతీదేవి భర్త కాదండి. మనం వేదాంత శాస్త్రంలో ఎప్పుడు ఈశ్వరుడు ఉన్నా పార్వతీదేవి భర్త కాదు. లార్డ్ ఆఫ్ దిస్ యూనివర్స్ అని అంతే. సో, విష్ణువు అంటే కూడా అంతే. అక్కడ శేషశయనుడైనటువంటి విష్ణువు కాదు. సర్వత్ర వ్యాపనశీలుడైనటువంటి తత్వం. శీలమైన తత్వం. సో, ఈశ్వరః దీన్ని ఒక ఆర్డర్ సమాజంలో ఒక ఆర్డర్ సృష్టించాడు కదా! ఐ యామ్ యాక్టింగ్ అకార్డింగ్ టు దట్ ఈశ్వరాస్ ఆర్డర్. ఆ ఈశ్వరుడు నిర్మించినటువంటి దీని ప్రకారం ఒక నియమం ప్రకారం నేను పాటిస్తున్నాను. దాన్నే ఈశ్వరార్పణ బుద్ధి అంటారు. మనం ఏ పని చేసినా కూడా నేను ఆ ఈశ్వరుడి యొక్క ఆర్డర్ లాగా చేస్తున్నాను. ఒక ఈశ్వరుడి ప్రతినిధిలాగా చేస్తున్నాను. యాస్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ దట్ లార్డ్. ఈ విధంగా మనం భావించుకొని, ఆ పుణ్యాన్ని కూడా వద్దనుకుంటే, దెన్ అది అలాంటి కర్మ ఏమవుతుంది? మోక్షానికి సాధనమవుతుంది. చిత్తశుద్ధి అంటే మనసులో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ తొలగిపోయి మోక్షానికి సాధనమవుతుంది అని ఇక్కడ అర్థం అన్నమాట. వివిధో హి వేదోక్తో ధర్మః ప్రవృత్తి లక్షణో నివృత్తి లక్షణశ్చ. ఈ 2 ఒకదానికొకటి కాంట్రాడిక్టరీ కాదు. కేవలం ప్రవృత్తి ధర్మంలోనే ఉండి నేను యజ్ఞం చేస్తున్నా, నాకు స్వర్గం గావాలి, అప్సరసలు గావాలి, అది ఇది అని అనుకునే వాడికి అవన్నీ ఉంటాయి. కానీ అతనికి పునర్జన్మ ఉంటుంది. మోక్షం లేదు. మన ఘనాపాఠీలు యజ్ఞం చేయించేటువంటి వాళ్ళకు మోక్షం లేదు. ఇది ఒక షాకింగ్ స్టేట్మెంట్ అండి. భగవద్గీత చదివితే మనకు ఒక ఫస్ట్ మొట్టమొదట తెలిసేదేంటంటే, అరే! వీళ్ళు ఇంతింత పెద్ద కంకణాలు వేసుకున్నారు, ఇంతింత పెద్ద ఇవన్నీ వేసుకున్నారు, ఏంటి రుద్రాక్ష మాలలేసుకున్నారు, ఇంత చేస్తున్నారు, వీళ్ళకి మోక్షం వస్తుంది అనుకుంటే మనం పొరపాటు పడ్డాం. వాళ్ళకి మోక్షం వాళ్ళు నిజంగా నిష్కామంగా చేసి, ఆత్మజ్ఞానం గూడా పొందితే మోక్షం వస్తుంది. అలా లేకుండా కేవలం యజ్ఞం చేసి కంకణాలు వేసుకుంటే మోక్షం రాదు. అది ఇట్స్ షాకింగ్ స్టేట్మెంట్. వాళ్ళేమనుకోకండి దయచేసి. నేను చెప్పింది కాదు ఇది. శంకరాచార్యుల వారు చెప్పింది. సో, ఆ విధంగా ప్రవృత్తి లక్షణం గూడా మనము నిష్కామంగా ఆచరిస్తే అది నివృత్తికి కారణం తీస్తుంది అని శంకరాచార్యులు మాటి మాటికి చెప్తాడు. తర్వాత
ఇది ఐఎమ్ రీడింగ్ అవుట్. శ్రీనివాస్, అలాగే జగతః సార్. స్థితి కారణం జగతః జగతః స్థితి కారణం ప్రాణినాం సాక్షాత్ అభ్యుదయ నిశ్రేయస హేతుః ప్రాణినాం సాక్షాత్ అభ్యుదయ నిశ్రేయసహేతుః యస్ స ధర్మః యస్స యస్ స ధర్మః. ధర్మః బ్రహ్మణాద్యైః వర్ణిభిః ఇక్కడ బ్రాహ్మణాద్యైః వర్ణిభిః అని ఉంది సార్. వర్ణిభిః కరెక్టే. వర్ణిభిః ఆశ్రమిభిశ్చ 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 శ్రేయోర్థిభిః అనుష్ఠీయమానః. ఆశ్రమిభిశ్చ శ్రేయోర్థిభిః అనుష్ఠీయమానః. వెరీ గుడ్. జగతః స్థితి కారణం. ఇది ఈ ధర్మం ఉన్నది కదా, అభ్యుదయము నిశ్రేయసం. ప్రవృత్తి లక్షణమేమో అభ్యుదయాన్ని కలిగిస్తుంది. అభ్యుదయం అంటే ఏంటి? ఫిజికల్, ఐ మీన్ మెటీరియల్ ప్రోగ్రెస్ అనుకోండి. అభ్యుదయం, అభి ప్లస్ ఉదయ. అభ్యుదయం అంటే ఏంటి? రాజ్యం దొరికింది, ఇంకొక ఆయనకి ఏదో ఆయుధ చండీయాగం చేశాడు, ఆయనకి ఏదో రాజ్య ప్రాప్తి జరిగింది, ఇంకేదో సమదర్ మంచి పని చేశాడు, ఆయనకి ఇంకేదో జరిగింది. ఇది అభ్యుదయాన్ని కలుగజేసేటువంటిది. ఏది? ప్రవృత్తి లక్షణం ధర్మము మనకు ఫలం కావాలి అని కోరుకుంటుంటే. నిశ్రేయస హేతు. నిశ్రేయసం అంటే ఏమిటి? అంతకంటే గొప్ప ఆనందం లేనటువంటి స్థితి. నిశ్రేయసం అంటే ఏంటి? నిరతిశయ ఆనందాన్ని, నిరతిశయ సుఖాన్ని ఇచ్చేటువంటిది. ఈ రెంటికి కూడా హేతు ఏమిటి అంటే, ఈ ద్వివిధోహి వేదోక్తో ధర్మ. ఈ రెండు విధాలైనటువంటి ధర్మం ఏదైతే ఉన్నదో, ఒక స్థాయిలో అభ్యుదయాన్ని ఇస్తుంది, ఇంకొక స్థాయిలో నిశ్రేయస అంటే మోక్షాన్ని ఇస్తుంది. మోక్షం అనేటువంటిది అన్నిటికంటే గొప్ప ఆనంద స్థితి అనేటువంటిది. తర్వాత యస్ అధర్మ బ్రాహ్మణాద్యై వర్ణిభి. వర్ణిభి అంటే, వర్ణి అంటే ఏమిటి? వర్ణము ఉన్నటువంటి వాడు వర్ణి, ధనము ఉన్నటువంటి వాడు ధని, బలం ఉన్నటువంటి వాడు బలి అన్నట్టుగా వర్ణము ఉన్నటువంటి వాడు వర్ణః అస్తి వర్ణి అని. సో ఆ విధంగా ఆ, వర్ణ. తర్వాత ఆశ్రమి అనే కూడా అంతే. ఆశ్రమిభిశ్చ. ఆశ్రమి అనే పదానికి తృతీయ బహువచనం ఆశ్రమిభిః అనేటువంటిది. ఆశ్రమిభిః అంటే ఆశ్రమములో ఉన్నటువంటి వారి చేత అని. ఆశ్రమి అంటే ఏమిటి? ఆశ్రమములో ఉన్నవాడు. ఆశ్రమంలో ఉన్నవాడు అంటే ఏదో ఋషికేశాశ్రమం అది కాదు. బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము అని 4 ఆశ్రమాలు చెప్పారు కదా. ఈ ఆశ్రమాల్లో ఉన్నటువంటి వాళ్ళను ఆశ్రమి అంటారు. ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వేద పాఠశాలలో చదువుతున్నాడు, అతడు బ్రహ్మచారి. అతడు బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నాడు, వాడు ఆశ్రమి. ఇంకో ఆయనే పెళ్లి చేసుకుంటాడు అనుకోండి, గృహస్థాశ్రమంలో ఉన్నాడు, ఆశ్రమి. తర్వాత దీనిలో వెళ్తాడు, ఏమిటి? మన వానప్రస్థంలోకి వెళ్తాడు, అతను వానప్రస్థ ఆశ్రమి. ఆ విధంగా ఆశ్రమిభిశ్చ. ఈ వర్ణిభి, వర్ణములు 4 వర్ణాలు చెప్తున్నారు కదా, చెప్పబోతున్నారులేండి. 4 వర్ణాలు గాని 4000 క్యాస్టులు కాదండి. ఇది కూడా మనం రాను రాను నేను చాలా వివరంగా చెప్తాను దీని గురించి. ఎందుకంటే మనం భగవద్గీత చదువుతున్నప్పుడు ఈ కంటెంపరరీ సోషల్ ప్రాబ్లమ్స్ గురించి కూడా మనకు అవగాహన రావాలి. మనం కేవలం మోక్ష మార్గంలో ఉన్నాం సరే, మోక్ష మార్గం అనేటువంటిది అల్టిమేట్ గోల్. బట్ అట్ ది సేమ్ టైం సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి? మోక్ష మార్గంలో వరకు పోవాలంటే మనం ఉండాలి కదండి. మనల్ని కన్‌ఫ్యూజ్ చేసేటువంటి వాళ్ళు చాలా మందున్నారు. అరే! నీ ధర్మంలో ఇలాగుంది, నీదంతా నీ మతం చాలా పనికిమాలింది అనేటువంటి వాళ్ళున్నారు. వాళ్ళకి సమాధానం ఏమిటో మనకు తెలియాలి. మన మనసుకు తెలియాలి. వాడికి చెప్పినా వాడితో అర్థం చేసినా చేయకపోవడం అనేటువంటిది వేరే మాట. సో, ఇది మనకు తెలియాలి గదా! సో, అందుకని ఈ వర్ణం అనేటువంటిది వేరే. వర్ణం అంటే ఏమిటి? 4 వర్ణములు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 వర్ణాలు చెప్పినారు. అది ఏ బేసిస్ పైన, ఏ ప్రాతిపదిక పైన చెప్పారు అనేటువంటిది మళ్ళీ మనం చూద్దాం. తర్వాత ఆశ్రమిభిశ్చ శ్రేయోర్థిభిః అంటే శ్రేయాన్ని కోరేటువంటి వాళ్ళు, శ్రేయస్సును కోరేటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళ చేత అనుష్ఠింపబడుతున్నది. ఏది? అనుష్ఠీయమానః. అనుష్ఠింపబడుతుండగా అన్నట్టుగా. అనుష్ఠీయమానః అనే చోట కొన్ని కొన్ని పుస్తకాల్లో ఫుల్ స్టాప్ ఉంది. కొన్ని పుస్తకాల్లో ఫుల్ స్టాప్ లేదు. నా పుస్తకంలో ఈ గీతా ప్రెస్ గోరఖ్పూర్ ఎడిషన్‌లో ఫుల్ స్టాప్ ఉందండి. ఇంకొక పుస్తకంలో పుల్లెల వారి పుస్తకంలో కూడా ఫుల్ స్టాప్ ఉంది. కొన్ని పుస్తకాల్లో లేదు. తర్వాత దీర్ఘేణ కాలేన శ్రీనివాస్, దీర్ఘేణ దీర్ఘేణ కాలేన కాలేన అనుష్ఠాతॄణాం కామోద్భవాత్ అనుష్ఠాతॄణాం కామోద్భవాత్ హీయమాన వివేక విజ్ఞాన హేతుకేన అధర్మేణ ఈయమాన వివేక విజ్ఞాన హేతుకేన అధర్మేణ అభిభూయమానే అభిభూయమానే ధర్మే
अभिभूयमाने धर्मे प्रवर्धमाने च अधर्मे प्रवर्धमाने च अधर्मे जगतः स्थितिं परिपिपालयिषुः जगतः स्थितिं परिविपालयिषुः स आदिकर्ता नारायणाख्यो विष्णुः स आदिकर्ता नारायणाख्यो विष्णुः भौमस्य ब्रह्मणो ब्राह्मणत्वस्य भौमस्य ब्रह्मणो ब्राह्मणत्वस्य ब्रह्मणत्वस्य ब्रह्मणत्वस्य रक्षणार्थं 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 देवक्यां वसुदेवात् अंशेन देवक्यां वसुदेवात् अंशेन कृष्णः किल संबभूव किल संबभूव లైన్ అండి. దీర్ఘేణ కాలేన అంటే చాలా మొట్టమొదట కృతయుగంలో ఇవన్నీ చేశారనుకోండి. మొట్టమొదటి ఇవన్నీ ఎప్పుడు జరిగింది ఇదంతా? ఎప్పుడో కృతయుగంలో జరిగింది. ఆర్ రాదర్ సృష్టి ఆరంభంలో అనుకోండి. సృష్టి ఆరంభం అంటే కృతయుగమే. సో అప్పుడు ఇది జరిగింది. ఈ విధంగా ప్రవృత్తి లక్షణము, నివృత్తి లక్షణము మొట్టమొదట జరిగింది. తర్వాత దాని అది చాలా కాలం అలా నడుస్తూ పోయింది. దీర్ఘేణ కాలేన చాలా కాలం గడిచి గడవగా గడవగా అన్నట్టుగా. అనుష్ఠాతృణాం కామోద్భవాత్. అనుష్ఠాత అంటే ఏమిటి? అనుష్ఠించేటువంటి వాడు అని. అనుష్ఠాత. అనుష్ఠాతృణాం అనేటువంటిది ఈ అనుష్ఠించున్నటువంటి వారలకు అని. షష్ఠీ బహువచనం. అనుష్ఠాత. అనుష్ఠాతృ అనే శబ్దం అనుష్ఠాత పిత తాత లాగా. అనుష్ఠాతృణాం అంటే అనుష్ఠించేటువంటి వారికి, వాళ్ళ మనసుల్లో వారి యొక్క కామోద్భవాత్, వాళ్ళ మనసుల్లో కామం అంటే సెల్ఫిష్నెస్. ఏమిటి? ప్రవృత్తి లక్షణం ధర్మం పాటిస్తున్నాడు, పాటిస్తున్నాడు కానీ మెల్లిగా కామము కామం ఒకటి వచ్చిందంటే కామంతో పాటు క్రోధం వస్తుంది. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని ఆరు చెప్పారు కదండి. అవన్నీ కూడా క్రోధము లోభము మోహము మదము మాత్సర్యం అనేటువంటిది కామానుజులు అంట. కామానుజులు అన్నారు. కామం యొక్క అనుజ. ఒక కామం వచ్చిందంటే ఏమిటి? కామం అంటే డిజైర్. నాకు కావాలి, నాది, నాది, మైన్ అనేటువంటిది వచ్చిన తర్వాత తర్వాత దాన్ని ఎవడైనా కొంచెం అడ్డుకుంటే వాడిపైన కోపం వస్తుంది. ఆ కోపం తర్వాత కామ క్రోధ లోభం. దాన్ని పొందిన తర్వాత నాకే ఉండాలి అని చెప్పని ఒక లోభం వస్తుంది. లోభ మోహ మద మాత్సర్యాలు అని చెప్పని ఇవన్నీ చెప్తారనమాట. కామోద్భవ. ఈ కామం వచ్చిన తర్వాత ఏమైతుంది? వాడు వస్తువును సరిగా గ్రహించలేడు. ఏదైనా వస్తువును గ్రహించాలంటే మనస్సు కొంచెం ప్రశాంతంగా ఉంటేనే మనం వస్తువును గ్రహించవచ్చు. మన మనసులో కోపము, లోభము, కామము ఇవన్నీ ఉంటే మన వస్తువును సరిగా గ్రహించలేము. వస్తువును సరిగా చూడలేము. సో ఆ విధంగా ఏమవుతుంది? కామోద్భవాత్ హీయమాన వివేక విజ్ఞాన హేతుకేన అధర్మేణ. ఈ వివేక విజ్ఞాన, వివేకము విజ్ఞానము ఈ రెండు క్షీణించడానికి హీయమాన. హీయమాన అంటే క్షీణిస్తున్నటువంటి, క్షీణించేటువంటి. హీయమాన వివేక విజ్ఞాన హేతుకేన. వివేకం. వివేకం అంటే ఏమిటి? వివేకం అంటే తెలివి అని జనరల్ గా మనం అది కరెక్టే. వివేకం అంటే తెలివి. తెలివి అంటే ఏమిటి? ఒకదాని నుంచి ఇంకో దాన్ని విడదీసేటువంటిది. విడదీసి ఇది రైట్, ఇది తప్పు, ఇది రైట్, ఇది తప్పు అని డిస్క్రిమినేట్ ఆర్ డిస్టింగ్విష్ అంటాం కదా. ది డిస్క్రిమినేటింగ్ ఎబిలిటీ, ది డిస్టింగ్విషింగ్ ఎబిలిటీ అంటాం కదా ఇంగ్లీష్ లో. అది వివేక. వివేకం అనేది వివేక చూడమని బుక్ కూడా ఉందని చెప్పాను కదా. వివేకం అంటే ఏంటి? విచిర్ పృథగ్భావే అని. పృథగ్భావే అంటే వేరు చేసి చూడడం. ఒకదాన్ని ఒకటి డిస్టింగ్విష్ అండ్ సి అనలైజ్. అనలైజ్ అంటాం కదా. అనలైజ్ చేయడం వివేకము. విజ్ఞానము దాన్ని సరిగా గ్రహించడము. హీయమాన వివేక విజ్ఞాన హేతుకేన అధర్మేణ. ఈ వివేకము విజ్ఞానము నశించడానికి కారణం ఏంటి? హేతువు. హేతు అంటే కారణం. ఏది? అధర్మం. హేతువైనటువంటి ఆ ధర్మం, అధర్మం చేత అని. ఈ చాలా కాలం గడవగా గడవగా ఈ ఈ ధర్మాన్ని అనుష్ఠించేటువంటి వాళ్ళ మనస్సుల్లో కామము ఇవన్నీ పెరిగి వివేకము విజ్ఞానము అనేటువంటి దాన్ని పోగొట్టడానికి కారణమైనటువంటి, వివేకము విజ్ఞానము క్షీణించడానికి కారణమైనటువంటి అధర్మము చేత, అధర్మేణ అంటే అధర్మం చేత, అభిభూయమానే ధర్మే ధర్మము కొట్టబడుతుండగా అని. అభిభవ అంటే సప్రెస్డ్ అని. అభ్యుదయం అభిభవం అంటే ఇది పరాభవం అంటాం చూడండి. తగ్గి ఓడిపోగా అని. ధర్మం ఓడిపోయింది, అధర్మం గెలుస్తుంది. అదండి స్థితి. అభిభూయ ప్రవర్ధం దెన్ అభిభూయమానే ధర్మే. ధర్మం అభిభవం అంటే పరాజయం పొందుతుండగా, ప్రవర్ధమానేచ అధర్మే అంటే అధర్మం ప్రవర్ధిల్లుచుండగా అని. ప్రవర్ధమానే అధర్మే సతి అని.
సంస్కృతం తెలిసిన వాళ్ళకి ఇక్కడ ఒక చిన్న సతీ సప్తమి అని చెప్పని ఒక సతి అనే పదం ప్రయోగం ఉంది. జగతః స్థితిం పరిపిపాలయిషుః స ఆదికర్త నారాయణాఖ్యో విష్ణుః. జగతః స్థితిం పరిపిపాలయిషుః. పరిపిపాలయిష అంటే ఏమిటి? పరిపాలయితుం ఇచ్ఛ అని. దీన్ని సరిగ్గా సక్రమంగా పరిపాలించేటువంటి పరిపాలించాలి అనే కోరిక గల పరిపిపాలయిషు అంటే పరిపాలయితుం ఇచ్చుహు అని. పరిపాలించాలి అనేటువంటి కోరిక కలవాడు. అలాంటి ఎవరు? ఆదికర్త, ద ద ఫస్ట్ కాజ్. ఆదికర్త అంటే ద ఫస్ట్ కాజ్. నారాయణాఖ్యో విష్ణువు. నారాయణాఖ్య. నారాయణుడు అంటే నారాయణ పరో వ్యక్త దండం అవ్యక్త అని విన్నాం కదా! అలాంటి విష్ణువు. నారాయణాఖ్యో విష్ణువు. ఈ విష్ణువు అనే పదానికి మనం ఏం చెప్పాలంటే, ఇప్పుడు దీనికి నేను చెప్పాను. దీనికి శంకరాచార్యుల వ్యాఖ్య పైన, భాష్యం పైన శంకరాచార్యులు రాసిన దాన్ని భాష్యం అంటాము. దీనిపైన వచ్చినటువంటి వ్యాఖ్యలు అంటుంటాం. మిగతా వాళ్ళు రాసినటువంటి వాటి కూడా వ్యాఖ్యలున్నాయి అంటుంటాం. మధుసూదన వ్యాఖ్య, నీలకంఠ వ్యాఖ్య అంటాము. శంకరాచార్యుల వారు రాసిన దాన్ని భాష్యం అని మన సంప్రదాయంలో అలా అంటుంటాం. భగవాన్ భాష్యకారః అంటాం. సో, దీనిలో ఇప్పుడు దీనికి విష్ణు అనే పదానికి బెల్లంకొండ రామరాయ కవి గారు నేను ఒక పుస్తకాన్ని చూపించాను. పెద్ద లావుటి పుస్తకం. అంటే శంకరాచార్యుల భాష్యం పైన వారు ఇంకా కొంచెం టీక రాశారు. విష్ణువు అనంటే ఏమిటి? ఏం అర్థం ఏమిటి ఇక్కడ అనేది ఆయన రాశారు. ఆయన ఆయన వైష్ణవుడే. ఆయన ఏం రాశారంటే విష్ణువు అంటే వ్యాపనశీలః అని. విష్ణు అనే శబ్దానికి అర్థం ఏంటంటే అనంతంగా వ్యాపించి ఉన్నటువంటి ఒక తత్వం. అనంతంగా వ్యాపించి ఉండే ఒక మనిషి ఉండలేడు కదండీ! మనిషి అని మనం ఎప్పుడైతే అంటామో, మనిషికి చేతులు, కాళ్ళు, తల ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయంటే ఏంటి? హి ఈస్ ఎ లిమిటెడ్ పర్సన్. చేతులు, కాళ్ళు ఉన్నాయంటే ఆడించడానికి ఏదో స్థలం ఉండాలి గదా! స్థలం ఉంది అంటే ఆ స్థలములో ఇతను ఒక చిన్న వ్యక్తి అని. ఈ ఇన్ఫినిటీలో చేతులు, కాళ్ళు ఏముండవు. నిరవయవి అంటారు. దానికి అవయవాలు ఏముండవు. అందుకనే వ్యాపనశీలః విష్ణువు అనే తత్వానికి ఒక ఆకారం ఉండదు. అది ఇక్కడ మనం గ్రహించాల్సింది. వ్యాపకః పరమాత్మ. తర్వాత మళ్ళీ ఏమిటి? దానిలో ఆ పరమాత్మలో సత్వగుణ ప్రధాన మాయావచ్ఛిన్న చైతన్య లక్షణః అని రాస్తాడు. అది దానికి సింపుల్‌గా చెప్పాలంటే ఏంటంటే, ఈ మనం హిరణ్యగర్భ తత్వం అని చెప్పని అనుకున్నాం చూడండి. హిరణ్యగర్భ తత్వం కాదు. దానికంటే ముందు ఈశ్వరాణి తత్వం చెప్పుకున్నాం గదా! అతను నారాయణః పరః అవ్యక్తాత్. అవ్యక్తం కంటే పైన ఉన్నటువంటి వాడు. అండం అవ్యక్త సంభవం. అండం అంటే హిరణ్య గర్భుడు అనేటువంటి వాడు. సో, దానికి హిరణ్య గర్భుడి కంటే పైన ఉన్న తత్వం ఏంటి అంటే ఈశ్వర తత్వం అనేటువంటిది. ఆ ఈశ్వర తత్వం యొక్క లక్షణం ఏంటి అంటే జగత్తును పరిపాలించేటువంటిది. ఆ తత్వంలోనే మనం బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు, రుద్రుడు, ఇంక తర్వాత ఇంద్రుడు, వరుణుడు, అవి, వాయుడు, వాయువు, అగ్ని రకరకాలైనటువంటి దేవతా స్వరూపాల్ని మనం భావించుకుంటాం. సో, సర్వదేవాత్మకః అంటారు. ఆ హిరణ్యగర్భుడినే సర్వదేవాత్మకః అని కూడా ఒక మాట ఉంది. శంకరాచార్యుల భాష్యంలోనూ అక్కడంతా వస్తుంది. సో, దీంట్లో ఈ ఎప్పుడై శుద్ధ నారాయణ స్వరూపము అంటే దానిలో ఎలాంటి మార్పు లేదు. ఆ నారాయణ స్వరూపం ఎప్పుడైతే తో కూడి, మాయ అనేటువంటి శక్తితో కూడి, ఈ వ్యక్త ప్రపంచంగా అంటే ఒక మేనిఫెస్ట్ వరల్డ్‌గా ఎప్పుడైతే కనిపిస్తూ ఉన్నదో, మారిందో అని కాదు. మారడం ఉంటే మళ్ళీ అర్థం మారిపోతుంది. మారడం కాదు. మారిందంటే దానిలో ఒక పరిణామం వచ్చింది. ఒక చేంజ్ వచ్చింది అనేది కాదు. అది ఈ విధంగా కనిపిస్తున్నది. ఆ శక్తి వల్ల ఇలా కనిపిస్తున్నది. కాన్షియస్‌నెస్ ఈస్ అపియరింగ్ యాస్ మ్యాటర్ అనేటువంటిది మన సిద్ధాంతం. సో, ఎనీవే సో, ఈ విష్ణువు అంటే ఏమిటి? ఆ మాయా చిన్న చైతన్యం. ఆ చైతన్యము, ఆ కాన్షియస్‌నెస్ అనేటువంటిది ఈ మాయ అనేటువంటి శక్తితో కూడి ఈ విధంగా పరిణమిస్తున్నది. దానిలో మళ్ళీ సత్వగుణము, రజోగుణం పరిణామం కాదు కనిపిస్తున్నది. భాషిస్తున్నది. సో, దీనిలో ఈ సత్వగుణము, రజోగుణము, తమోగుణం అని 3 శక్తులుంటాయి కదా! ఈ సత్వగుణ ప్రధానమైనటువంటి విష్ణువు అనేటువంటి తత్వం ఏమైతుంది? భౌమస్య బ్రహ్మణః బ్రాహ్మణత్వస్య రక్షణార్థం. భౌమస్య బ్రహ్మణః అంటే ఏంటి? భూలోకములో ఉన్నటువంటి బ్రహ్మ. భూలోకంలో ఎవడండి బ్రహ్మ? అంటే భూలోకంలో ఉన్నటువంటి బ్రహ్మ అంటే బ్రాహ్మణుడు అని ఆ కాలంలో మనం ఈ కాలంలో చెప్తే చాలా కొంచెం భయపడుతూ చెప్పాలి. ఆ కాలంలో ధైర్యంగా చెప్పేటువంటి వాళ్ళు. బ్రాహ్మణత్వస్య రక్షణార్థం బ్రాహ్మణత్వం అనేటువంటిది ప్రపంచ స్థితికి చాలా ముఖ్యం అనేటువంటిది అని చాలా ధైర్యంగా ఆ కాలంలో చెప్పేటువంటి వాళ్ళు. మనం ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా మన పదాలు జాగ్రత్తగా ఆలోచించుకొని చెప్పాలి. భౌమస్య బ్రహ్మణః భూసురులు అంటాం కదండీ! భూలోకంలో ఉన్నటువంటి బ్రహ్మ. అంటే ఏంటి? బ్రహ్మ అనే శబ్దానికి అనేక అర్థాలున్నాయి. ఒకటి వేదము అనేటువంటి ఒక అర్థం ఉన్నది. భౌమస్య బ్రహ్మణః అంటే ఈ వేదాన్ని రక్షించడానికి కారణమైనటువంటి ఈ బ్రాహ్మణులను, ఈ బ్రాహ్మణత్వాన్ని దాన్ని రక్షించడము అని. బ్రాహ్మణత్వం ఉంటే ఏదో బ్రాహ్మణ కులాన్ని రక్షించాలి. బ్రాహ్మణులకందరికీ ప్రాస్పెరిటీ ఉండాలి అని కాదండి.
బ్రాహ్మణత్వము అంటే ఏంటి అంటే మంచి బ్రాహ్మణుడిగా ఉండడము. బ్రాహ్మణుడు అంటే ఏమిటి? బ్రహ్మ జ్ఞానాన్ని పొంది ఉండడము. బ్రహ్మ జ్ఞానాన్ని పొందడం వల్ల నీకొచ్చినటువంటి ఇదేమిటి? నువ్వు బ్రహ్మ జ్ఞానాన్ని పొందడం వల్ల యూ ఆర్ రైజింగ్ అబవ్ ఆల్ యువర్ లిమిటేషన్స్. ఉపనిషత్తుల్లో చెప్తారు. మనకున్నటువంటి బ్రహ్మ జ్ఞానాన్ని పొందినటువంటి వాడు ఎలా ఉంటాడంటే వాడు అతివర్ణాశ్రమి అన్నాడు. అంటే వర్ణము, ఆశ్రమము వీటన్నిటికి అతీతంగా ఎదిగిపోతాడన్నమాట వాడు. నాది ఈ కులము, నాది ఈ మతము, నాది ఇది అని అనుకునే ధోరణిలో ఉండడు. ప్రపంచంలోని అన్ని అన్ని వస్తువులను, అన్ని జీవులను పరమాత్మ స్వరూపంగా చూసేటువంటి స్థాయికి వెళ్తాడు. అంటే అవ్యాజమైనటువంటి ప్రేమ ఉంటుంది అన్నిటిపైన. అవ్యాజం అంటే ఎలాంటి కారణము లేనటువంటి ఆత్మను ఎలాగ ప్రేమించుకుంటాడో ఆ విధంగా అన్ని ప్రాణులను ప్రేమిస్తాడు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి బ్రాహ్మణుడు అని. నిజంగా బ్రాహ్మణుడు అంటే అది. మనకు యాక్చువల్లీ బ్రాహ్మణుడు అనేటువంటి వాడిని మనం ఇప్పుడు అందరిని ఎలా పోర్ట్రే చేశాడంటే, ఈ బ్రాహ్మణుడు అనేటువంటి వాడందరిని సప్రెస్ చేశాడు అది ఇది అని పోర్ట్రే చేశారు. అదే మనుస్మృతిలో మనం చూస్తే ఈ మాటలు ఎక్కడా లేవు. ఈ మాట ఎక్కడ అందరినీ సప్రెస్ చేయమని గాని, సప్రెస్ చేయాలి, నువ్వు అందరికంటే గొప్పకుండా అందరినీ డామినేట్ చేయాలి అని లేదు. నువ్వు ఇంత సింపుల్‌గా బతకాలి. నువ్వింత చాలా అన్నిటిని కూడా త్యజించి బతకాలి అని చెప్పని బ్రాహ్మణుడి గురించి ఒక 2 అధ్యాయాలున్నాయి. యాక్చువల్లీ గృహస్థ ధర్మం అదేంటి వానప్రస్థ ధర్మాలు, తర్వాత సన్యాసి ధర్మాలు మనం చూస్తే, సన్యాసి అనేటువంటిది సన్యాసం తీసుకోవడానికి అధికారం ఎలిజిబిలిటీ ఎవరికున్నది అంటే ఈ 4 వర్ణాల్లో కేవలం బ్రాహ్మణుడికే ఉందండి. కేవలం బ్రాహ్మణుడికే సన్యాసం తీసుకునేటువంటి హక్కు ఉంది. హక్కు అనేటువంటిది కూడా తెలుగు వర్డ్ కాదు. అధికారం. సో, బ్రాహ్మణుడికి మాత్రమే. క్షత్రియుడు సన్యాసం తీసుకోవడానికి లేదు. వైశ్యుడు సన్యాసం తీసుకోవడానికి లేదు. శూద్రుడు సన్యాసం తీసుకోవడానికి లేదు. ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళు చేస్తుండాలి. బ్రాహ్మణుడు సన్యాసం తీసుకోవాలి. సన్యాసం తీసుకోవాలి. అన్నిటిని త్యజించాలి. ఇల్లు త్యజించి వాడు భిక్షాటనం చేయాలి. బ్రాహ్మణుడు భిక్షాటనం వల్ల జీవించాలి అని కూడా చెప్పిందండి. ఇప్పుడు శూద్రుడికి ప్రాపర్టీ రైట్స్ లేవు అని మనుస్మృతి విమర్శించే వాళ్ళు చెప్తుంటారు. కానీ బ్రాహ్మణుడికి కూడా లేవు. బ్రాహ్మణుడికి వీడు భిక్షాటన పైన జీవించాలి. సో అట్లీస్ట్ శూద్రుడు భిక్షాటన పైన జీవించడం లేదు. సో ఇట్లా బ్రాహ్మణుడు అంటే చాలా జ్ఞానం మాత్రమే ప్రధానంగా ఎంచుకొని తనను తాను బ్రహ్మస్వరూపంగానే కాకుండా అన్ని వస్తువులని బ్రహ్మస్వరూపంగా చూస్తూ చాలా ఆత్మ అన్నిటినీ త్యజించి ఉన్నటువంటి వాడు బ్రాహ్మణుడు అన్నమాట. సో అలాంటి బ్రాహ్మణత్వస్య రక్షణార్థం వాడి డ్యూటీస్ ఏమిటి? వాడి డ్యూటీస్ బ్రాహ్మణుడికి డ్యూటీస్ చెప్పి ఏం చెప్పారంటే అధ్యయనము, అధ్యాపనము, తర్వాత యజనము, యాజనము, దానము, పరిగ్రహము అని 6 డ్యూటీలు చెప్పారు. అధ్యయనం అంటే వేదాన్ని అధ్యయనం చేయడము, అధ్యాపనం పాఠం చెప్పడము, తర్వాత యజ్ఞములు, కర్మలు, మిగతా కర్మలు చేయించడము, అలాగే దానము, పరిగ్రహం. అంటే ఎవరైనా ఏదైనా ఇచ్చింది తీసుకోవడం, తన దగ్గర ఉన్న దాన్ని వెంటనే పెట్టేయడం కూడా. వెంటనే తను ఎవడో పరిగ్రహం ఎక్కడో అక్కడ ఇక్కడ తీసుకొనొచ్చి భిక్షాటనం చేసి తీసుకొస్తాడు. ఆ టైంకి సరిగ్గా ఎవడో అతిథి వస్తాడు. ఆ అతిథి వస్తే వాడు పెట్టేసేయాలి ఆ భోజనాన్ని. మనం మహాభారతం చదివితే ఇట్లాంటి కథలన్నీ తెలుస్తాయి. మహాభారతంలో శక్తుప్రస్థుడు అనేవాడు ఉంటాడు. ఆ కథ ఇప్పుడు నేను చెప్పను. ఎందుకంటే ఇంకా డిలే అయిపోతుంది. మహాభారతంలో శక్తుప్రస్థుని కథ అనేది దయచేసి చూడండి. అశ్వమేధ పర్వంలో ఉంటుందది. సో, ఆ విధంగా బ్రాహ్మణుడు అనేటువంటి వాడు ఇప్పుడు ఈ ఈ కాలం భాషలో చెప్పాలంటే అతి నికృష్టమైనటువంటి చాలా పేదరికంలో, చాలా దరిద్రంలో బతికేటువంటి వాడు బ్రాహ్మణుడు. సో, బ్రాహ్మణత్వస్య రక్షణం ఎందుకు చేయాలి మళ్ళీ? బ్రాహ్మణత్వస్య రక్షణం ఎందుకు చేయాలంటే, ఈ పనులన్నీ చేస్తూ ఉంటేనే, ప్రజలతో చేయిస్తూ ఉంటేనే, రాజు అనేటువంటి వాడు కేవలం వాడు దురాశాపరుడై వాడిని చంపు, వీడిని చంపు అని వెళ్ళడము. వైశ్యుడు అనేటువంటి వాడు సరే ఇష్టం వచ్చినట్టు దోచుకోవడము. ఇప్పుడు ఒక ఒక ఎథికల్ కంట్రోల్ అనేటువంటిది లేకుండా సమాజంలో ఇష్టం వచ్చినట్టు దోచుకుంటూ ఉంటే వాడికి నీతి మార్గంలో పెట్టేటువంటి వాడెవడు? నీతి మార్గంలో పెట్టాలంటే ఒక రోల్ మోడల్ ఒకటి ఉండాలి కదండీ! అన్నిటినీ త్యజించి చాలా ఆహ్, వాటిని ఆచరింప చేయగలిగినటువంటి నైతిక ఇది ఉన్నటువంటి వాడు, బలం ఉన్నటువంటి వాడు. మామూలుగా గాంధీ దగ్గరికి ఏదో చెప్తుంటారు. గాంధీ కాదు. గాంధీ ఎవరో స్వామీజీ దగ్గరికి వెళ్లి ఏదో ఉల్లిపాయ మానేయడం ఎలాగా అని అడిగారంట. ఓ 10 రోజుల తర్వాత రా, 15 రోజుల తర్వాత రా అన్నట్ట. ఇది మన అందరికీ తెలిసినటువంటిదే. ఎందుకన్నాడు 10 రోజుల తర్వాత, 15 రోజుల తర్వాత మళ్ళీ ఆయన సొంతంగా వదిలేసి మళ్ళీ ఈయనకు చెప్పాడట. సో, కాబట్టి తను సొంతంగా ఆచరిస్తూ ఇతరులకు చెప్పగలిగినటువంటి నైతిక ధైర్యము, నైతిక బలము ఉన్నటువంటి వ్యక్తులుండాలి. అలాంటి వ్యక్తులు లేకుంటే సమాజంలో ఎథికల్ ఆర్డర్ అనేటువంటిది ఉండదు. సో, అందువల్ల అది బ్రాహ్మణత్వము అంటే. బ్రాహ్మణత్వ అనేటువంటిది ఒక చిన్న ప్రత్యయం అంతే.
ఇప్పుడు హిందుత్వ అనే పదాన్ని ఒక పెద్ద చాలా చెడ్డ పదంగా తయారైంది. హిందుత్వం అంటే ఏంటి? మంచి హిందువుగా ఉండడము హిందుత్వము. ఇప్పుడు స్వచ్ఛత్వములాగా, స్వచ్ఛత్వం అంటే ఏంటి? స్వచ్ఛంగా ఉండడం స్వచ్ఛత్వము. లేకుంటే నిర్మలత్వము, నిర్మలంగా ఉండడం నిర్మలత్వము. అమాయకత్వం అంటామనుకోండి. అమాయకుడిగా ఉండడం అమాయకత్వము. అత్వచ్ అనేటువంటి సంస్కృతంలో ప్రత్యయం అంతే. ఏదో బ్రాహ్మణత్వము లేకుంటే హిందుత్వము అంటే హిందూ ఫండమెంటలిజం అని కాదండి. హిందూ ఫండ హిందుత్వం అంటే మంచి హిందువుగా ఉండడం. బ్రాహ్మణత్వం అంటే మంచి బ్రాహ్మణుడిగా ఉండడం. సో, అది సమాజానికి చాలా అవసరం. ఏ సమాజానికైనా కూడా బ్రాహ్మణత్వము అనేటువంటిది చాలా అవసరం. బ్రాహ్మణుడు అనే పేరు ఇక్కడ మనం పెట్టుకున్నాము. వేరే సమాజంలో ఇంకొక పేరుండొచ్చు. కానీ ఈ బ్రాహ్మణత్వంలో చెప్పినటువంటి లక్షణాలు ప్రతి సమాజంలో కూడా చాలా చాలా అవసరము. లేకుంటే సమాజము వెర్రి మార్గాలు పడుతూ ఉంటుంది. దానికి ఎలాంటి అదుపు లేకుండా, వాళ్ళ గోల్స్ అనేటువంటివి సరిగా లేకుండా, సమాజంలో కొన్ని వాల్యూ సిస్టమ్ అంటాం చూడండి. ఆ వాల్యూ సిస్టమ్ అనేటువంటి సమాజంలో విలువలు సరిగా లేకుండా సమాజం హ్మ్, కొన్ని అతి మార్గాల్లో వెళుతూ ఉంటుందన్నమాట. అందుకని భౌమస్య బ్రహ్మణః రక్షణార్థం బ్రాహ్మణత్వస్య రక్షణార్థం దేవక్యాం వసుదేవాత్ అంశేన కృష్ణః కిల సంబభూవ. కృష్ణుడు పుట్టాడట అని. కృష్ణ కిల కిల అంటే ఏమిటంటే అట కదా! అట అని అంటుంటాం చూడండి. పుట్టాడట అంటాం కదా! సో, ఆ విధంగా ఎవరు ఈ జగత్తును పరిపాలించేటువంటి విష్ణువు, దాన్నే ఈశ్వర తత్వం అన్నా ఒకటే, విష్ణువు అన్నా ఒకటే. ఆ ఈశ్వర తత్వంలో భాగమే ఈ విష్ణువు అనేటువంటి ఒక అంశ. విష్ణువు, మళ్ళీ రుద్రుడు, తర్వాత బ్రహ్మ, క్రియేటర్ బ్రహ్మ, బ్రహ్మదేవుడు అంటాం చూడండి ఆయన. సో, ఈ వసుదేవుడు దేవకిలకు ఆ అంశతో, ఆ విష్ణువు యొక్క అంశతో, అంటే విష్ణువు అక్కడెక్కడో ఖాళీ చేశాడు, వైకుంఠాన్ని ఖాళీ చేశాడు, ఇక్కడొచ్చాడు, ఆమె పాపం ఎదురు చూస్తున్నది అని కాదండి. విష్ణువు యొక్క అంశతో అంటే విష్ణువు యొక్క ఒకానొక ఆయా శక్తిలో ఒకానొక చిన్న శక్తి పుంజంగా, ఒక శక్తి పుంజంగా ఇక్కడ కృష్ణుడుగా అవతరించాడు అని. సో, అది కృష్ణ కిల సంబభూవ. నెక్స్ట్ లైన్ బ్రాహ్మణత్వస్య హి రక్షణేన బ్రాహ్మణత్వస్య బ్రాహ్మణత్వస్య హి రక్షణేన రక్షితः స్యాద్ వైదికో ధర్మః రక్షితः స్యాత్ వైదికో ధర్మః తదధీనత్వాద్ వర్ణాశ్రమ భేదానాం. తత్ అధీనత్వాత్ వర్ణాశ్రమ భేదానాం. నేను ఇదివరకే చెప్పినట్టుగా కొంచెం జాగ్రత్తగా చెప్పాలి ఈ మాటలు. వర్ణాశ్రమ భేదాలు అనేటువంటి దాని గురించి. సనాతన ధర్మ ఈజ్ ఈక్వల్ టు వర్ణ, ఇది మలేరియా లాంటిది, దీన్ని నిర్మూలించాలి. ఇట్లాంటి మాటలన్నీ ఈ కాలంలో వస్తున్నాయి. సో, కాబట్టి బ్రాహ్మణత్వస్య హి రక్షణేన. అంటే ఎందుకంటే బ్రాహ్మణత్వాన్ని రక్షిస్తే కదా వైదికో ధర్మం నిలుస్తుంది. వైదిక ధర్మం నిలుస్తుంది. వైదిక ధర్మం అంటే వేదంలో చెప్పినటువంటి ధర్మం వైదికము. వేద అనే శబ్దానికి వైదిక అంటే వేదాలలో చెప్పినటువంటి, లేక వేదానికి సంబంధించినటువంటి, దానిలో చెప్పినటువంటి ధర్మం నిలవాలంటే ఎలాగా? బ్రాహ్మణత్వాన్ని రక్షించాలి. అంటే ఈ బ్రాహ్మణాలు అయినటువంటి వాళ్ళ ధర్మం ఏదైతే, వాళ్ళకి ఏదైతే ధర్మం చెప్పారో ఆ ధర్మాన్ని రక్షించాలి అని. తదధీనత్వాద్ వర్ణాశ్రమ భేదానం. ఈ వర్ణము, ఆశ్రమం అనేటువంటి భేదాలు 4 వర్ణాలు చెప్పారు, 4 ఆశ్రమాలు చెప్పారు. ఈ భేదములు దేన్ని బట్టి చెప్పారు అనేది మనం మళ్ళీ ముందు ముందు తెలుసుకుంటాము. మనం ప్రాచీన సొసైటీ ఏది చూసినానండి, ఏ ప్రాచీన కాలంలో ఉన్నటువంటి ఏ సొసైటీని చూసినా దానిలో 4 ఆశ్రమాలు లేవు గానీ 4 వర్ణాలంటూ ఉన్నాయి. 4 వర్ణాలు ఉంటే 4 కేటగరీస్. కానీ ఆ 4 కేటగరీస్ గూడా మనం చెప్పినట్లుగా గుణాన్ని బట్టి చెప్పారా? సత్వగుణము, రజోగుణము, తమోగుణం అని చెప్పారా? లేక అలా కాకుండా వీళ్ళు ఫలానా వాళ్ళు రూలర్సు, ఫలానా వాళ్ళు ప్రీస్ట్సు, ఫలానా వాళ్ళు వీళ్ళు అని చెప్పని దేన్ని బట్టి చెప్పారు అనేది నాకు తెలియదు. మనం ఎక్స్‌ప్లోర్ చేయాలి దాన్ని. పోతే 4 కేటగరీస్ అనేటువంటిది అన్ని పాత సొసైటీస్ అన్నిట్లో గూడా, ఏన్షియంట్ సొసైటీ ఏది తీసుకున్నా గూడా వాటన్నిటిలో గూడా ఇదంతా ఉందండి. సో, తదధీనత్వాద్ వర్ణాశ్రమ భేదానాం. ఎందుకంటే, ఈ వర్ణాశ్రమ భేదములో ఉన్నటువంటివన్నీ గూడా వాటినన్నిటిని గూడా సరిగ్గా అనుష్ఠానం చేయించాలి. మనుషులతో ఆచరింపజేయించాలి అని చెప్పనంటే, ఈ బ్రాహ్మణుడు అనేటువంటి ఒక లీడర్, ఒక మారల్ మెంటర్, ఒక మారల్ లీడర్ అనేటువంటి వాడు ఉండాలి అని ఇక్కడ. తర్వాత 10:40 అయింది. ఇంకొక 5 నిమిషాలు. ఒక 5 నిమిషాలు ఏమన్నా ప్రశ్నలు అడుగుదామా? లేకుంటే ఇప్పుడు నెక్స్ట్ లైన్ తీసుకుంటే నెక్స్ట్ లైన్‌లో అది కూడా పెద్ద లైనే. సచ భగవాన్ జ్ఞానైశ్వర్య శక్తి బల వీర్య తేజోభిః సదా సంపన్నః. అది కూడా చాలా పెద్ద ఎక్స్‌ప్లనేషన్ ఉంది దానికి. ఇంకా ఎందుకు నేను ఇవన్నీ ఎక్స్‌ప్లనేషన్ చెప్తున్నానంటే అది అవసరం అండి. లేకుంటే దేనికదే ఓకే. ఏదో ప్రవృత్తి ధర్మం అంట, ఏదో నివృత్తి ధర్మం అంట అని అంటే మనకు అర్థం కాకుంటే లాభం లేదు. ఎవరైనా ఏదన్నా ప్రశ్నలు ఏమన్నా ఉంటే చూస్తా ఇప్పుడు. చాట్ ఆ! బాక్స్‌లో ఏమన్నా ఉందా?
చాట్ బాక్స్‌లో ఇంతవరకు ఏం రాలేదు సార్. ఏది నేను లేదు. ఒక సరే. చిన్న అట్లయితే విన్నపం చేద్దామని మీకు. హ్మ్. హ్మ్. ఆ! అదే అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా పదం పదం అర్థం దాని మీనింగ్ గూడా చెప్తూ సంస్కృతంలో దాన్ని చెప్తూ ఉంటే దాని సంస్కృతంలో భాష గూడా కొంచెం నేర్చుకున్నట్టుగా ఉంటుంది. రెండోదేమో దాని అంటే అర్థం గూడా అందరికి తెలుస్తుంది. అందరికి అందరికీ అది ఇష్టం లేకపోవచ్చు నాయన. నేను కొంత కొంత చెప్తుంటా. ఆ! అందరికీ ఇష్టం లేకపోవచ్చు. ఎందుకంటే విషయం గూడా తెలియాలి గదా! ఈ విషయం తెలపడం ఫస్టు చాలా ముఖ్యము. సంస్కృతంలో నేను ఇదివరకే చెప్పాను గాబట్టి, అది చూడొచ్చు. ఎవరైనా సంస్కృతంలో తెలుసుకోవాలనుకునేటువంటి వాళ్ళు అది చూడొచ్చు. సంస్కృతంలో కొన్ని కొన్ని ప్రయోగాలు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చెప్తాను గానీ, సంస్కృతం మళ్ళీ ప్రతి పదానికి చెప్పడము, దాని యొక్క గ్రామరు ఏది ప్రథమ ఏదో బహువచనం అని గాని, లేకుంటే ఇంకేదో తృతీయ బహువచనం ఇట్లాంటివి చెప్పాలంటే కష్టమవుతుంది. విషయం మర్చిపోతాం మళ్ళీ. విషయం మర్చిపోకూడదు. ఈ విషయం చెప్తుండాలి అందుకని. అంటే మీరు సంస్కృతంలో చెప్పింది వచ్చింది కానీ, అది కొంచెం సంస్కృత భాషా జ్ఞానం ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. కరెక్ట్. సంస్కృత భాషా అసలు జ్ఞానం ఉన్న సంస్కృత వాళ్ళకు అది భాష ఇంకొంచెం బాగా తెలియని వాళ్ళకి అందుకనే కొద్దిగా ఇది ఇంప్రూవ్ మళ్ళీ మీరు చేసుకోవాలండి అందరూ. మీరు చెప్పింది మళ్ళీ మళ్ళీ చూస్తే ఒకసారి మళ్ళీ బాగా అర్థమవుతుందని నా భావన. దీంతో అందరూ ఏకీభవిస్తారని వీక్షకులు అని నేను అనుకుంటున్నాను. చూద్దాం. మరి ఏదన్నా ఉంటే చూద్దాం. గనక వాళ్ళ రిమార్క్స్‌లో, వాళ్ళ క్వెషన్స్‌లో గాని, వాళ్ళ సజెషన్స్‌లో గాని మనం చూద్దాం కానీ అది ముందు. సంవత్సరాలు పట్టొచ్చయ్యా. అది చాలా సంవత్సరాలు పట్టొచ్చు. అది వద్దులే విషయం ఫస్ట్ తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనము వీఆర్ ఇన్ ఎ సివిలైజేషనల్ వార్. నీ మతం అనేటువంటిదే పనికిమాలింది అని అంటున్నప్పుడు దీనిలో ఏముందో తెలుసుకోవాలి కదా! గ్రామర్ నేర్చుకొని లాభంలే. శంకరాచార్యులు వారు అందుకే అన్నారు. నహి నహి రక్షతి డుక్రునికరణే అన్నారు. ఒరేయ్! నువ్వు ముసలోడైనావు. నువ్వు డుక్రునికరణే అని ఇంకా నువ్వేదో వ్యాకరణం చెప్పుకుంటున్నావయ్యా! ఈ డుక్రుం కరణే అనేది నిన్ను రక్షించదు. నువ్వు విషయం ఏంటో తెలుసుకో అంటున్నాడాయన. సో, ఆ విధంగా శంకరాచార్యుల వారిని ఫాలో అయిదాము అని నా అభిప్రాయం. సార్ ఒక చిన్న క్వెషన్ వచ్చింది సార్ మీకు ఇప్పుడు. ఓకే. చెప్పండి. సార్ ఆన్ ఎ డిఫరెంట్ టాపిక్ ఈస్ ద భారతీయ మతాలు దేశ భద్రత పబ్లిష్డ్ ఇన్ ఇంగ్లీష్. అవునండి. అది ఇంగ్లీష్‌లో మొట్టమొదట రాశాను. లాస్ట్ ఇయర్ రాశాను. ఆహ్, లాస్ట్ లా లాస్ట్ ఇయర్ దాని నేమ్ ఏది 'ఇండిక్ రిలిజియన్స్ ఛాలెంజెస్ ఫర్ సర్వైవల్' అనే హెడ్ కింద రాశా. 'ఇండిక్ రిలిజియన్స్ ఛాలెంజెస్ ఫర్ సర్వైవల్' అనేటువంటి పేరుతో రాశాను. అది గొప్పగా చదవలేదు. ఎందుకంటే ఇంగ్లీష్‌లో ఉన్నందువల్ల చాలా తక్కువ మంది చదివారు. తర్వాత దాన్నే మళ్ళీ నేను తెలుగులో రాశాను. ఈ సంవత్సరం మొన్ననే 2 నెలల క్రితం పబ్లిష్ అయింది. 'భారతీయ మతాలు దేశ భద్రత ఎదుర్కొంటున్న సవాళ్లు' అని ఫుల్ టైటిల్. అది ఎంఎస్‌కో పబ్లిషర్స్ వాళ్ళు చేశారండి. అది ఆ గ్రంథాన్ని మీరు అక్కడ చూడొచ్చు. ఎంఎస్‌కో పబ్లిషర్స్ హైదరాబాద్. సో, ఇక్కడికి వెళ్తాము. ఎందుకంటే ఇప్పుడు 'సత్యభగవాన్ జ్ఞానైశ్వర్య బలశక్తి క్రియా వీర్య సంపన్నః' అనే దాన్ని దీనిలో మూల ప్రకృతి, మాయ, త్రిగుణాత్మిక, మాయ ఇవన్నీ గూడా ఉన్నాయి కదా! సో, ఇవన్నీ గూడా కొంచెము ఎక్స్‌ప్లనేషన్ అవసరం వాటికి. అది రేపు క్లాస్ ఉంటుందా శ్రీనివాస్? రేపు ఉంటున్నావా? యాహ్! ఉంటుంది సార్. ఉంటుంది సార్. రేపుంటుంది. ఎందుకంటే ఈ వారం ఎవరో ఈ వారము 2 రోజులు మిస్ అయినాం కాబట్టి రేపు నెక్స్ట్ క్లాస్ చెప్పుకుందామండి. రేపు కలుద్దాము. యాహ్! అంతవరకు రాజా సెలవు. కలగ గారని చెప్పి హ్యాండ్ రైజ్ చేశారు. వారిని రిక్వెస్ట్ చేశాను నేను. ఏదైనా ఉంటే క్వెషన్ టైప్ చేయమని చెప్పి. నెక్స్ట్ క్లాస్‌లో ఓకే. తీసుకుందాం ఆ క్వెషన్. ఓకే. థాంక్ యూ సార్. నమస్కారం. ఇగో ఏటో క్లాస్ ఏమిటో చూడండి. అది ఏటో ఇప్పుడే చెప్పొచ్చు. కైండ్లీ టైప్ యువర్ క్వెషన్. ఓకే. ఓకే. సరే క్యూ అండి. ఇంకెవరున్నది? యూ ఆర్ జస్ట్ గోయింగ్ రైట్. ప్లీజ్ కీప్ గోయింగ్. ఓకే. ఓహ్! వన్ లేడీ హస్ సెడ్. ఓకే. ఫైన్. ఓకే అమ్మా. సరే. సో, ఇవి ఈ రోజుకి ఇక్కడ ముగిద్దాము. అయ్యో! ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. ధన్యవాదాలు ఆచార్య.